You're a superhero. Hello friends, welcome back to Anreddy Ritvik Reddy YouTube channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అలైట్ మోషన్లో ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మాట్లాడబోతున్నాము. సో ముందుగా మనం అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ని టచ్ చేసి ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకుంటాము. సో ఒకటి నేను మీకు చెప్పాలి ఏంటంటే, నేనైతే ఒక కొత్త మొబైల్ అయితే కొనుక్కున్నాను. సో అందుకే వీడియో అయితే లేట్గా వచ్చింది. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక షేప్ తీసుకొని దీన్ని ఇట్లా స్క్రీన్ మొత్తం ఇట్లా జూమ్ చేసుకుంటున్నా. సో లెఫ్ట్కు రైట్కు మొత్తం ఇట్లా జూమ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పైనకి కూడా నేను జూమ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మనం ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో ఈ ప్రాజెక్ట్ని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాము. సో ఎక్స్పోర్ట్ చేయడానికి పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి కింద ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్. సో దానిపైన క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకోగానే అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో చూసుకోండి, అప్లోడింగ్ అవుతుంది. అప్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అప్లోడింగ్ కూడా ఫినిష్ కానీ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం మనం. సో అప్లోడింగ్ అవుతుంది, మీరు చూడండి, అయిపోయింది అప్లోడింగ్. ఇప్పుడు లింక్ వచ్చింది. సో లింక్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మనం టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేయడానికి మనం ఒక బ్రౌజర్ అయితే ముందుగా ఓపెన్ చేసుకుందాం, గూగుల్ బ్రౌజర్. సో అది వచ్చేసి ఇక్కడ లేదు. ఇప్పుడు నేను అక్కడ గూగుల్ క్రోమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ అనే కాదు, మీకు ఏదన్నా దాన్ని సెలెక్ట్ చేసుకొని సో అక్కడ ఇది కొత్త మొబైల్ కాబట్టి సో నాకు ఇంకా పర్మిషన్ అడుగుతుంది. నేనైతే అవన్నీ పెట్టేసిన. ఇప్పుడు ప్లస్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఒక న్యూ ట్యాబ్ని అయితే తీసుకోండి. తీసుకున్నాక అక్కడ మీరు ఆ లింక్ని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇది అలర్ట్ మిషన్లోకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇలా మీకు ఇంపోర్ట్ అవుతుంది. సో ఇలా మనం ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పటిదాకా తయారు చేసుకునే ప్రాజెక్ట్ ఇదే అనమాట, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇట్లయితే మనము ప్రాజెక్ట్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అన్రెడీ రిట్విక్ రెడ్డి యూట్యూబ్.